గవర్నమెంట్ హై స్కూల్ కొత్తూరులో విద్యార్థులకు అనువుగా కొత్తూరులో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూళ్లకు, కాలేజీలకు, అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు అనువుగా మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరులో ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, అలాగే మండల ఎంపీడీఓ, తహసీల్దార్ గారు అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు చాలామంది వచ్చి వారి యొక్క ఆధారాలని సరిచేసుకుంటున్నారు. అయితే ఇక్కడ సమస్య అంతా కూడా బర్త్ సర్టిఫికేట్తో ముడిపడి ఉంది. బర్త్ సర్టిఫికేటు పొందితే కానీ ఇక్కడ ఆధార్లో మార్పులు చేయబడవు. బర్త్ సర్టిఫికేట్ ఆధార్లలో ఉండేటువంటి వివరాల ప్రకారము, అధికారుల యొక్క ఆదేశాల మేరకు, నియమ నిబంధనల ప్రకారము మా రికార్డులో ఉండేటువంటి పేర్లు మార్పిడి అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అధికారులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ సెంటర్ కానీ లేకపోతే విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అలా కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా మా స్కూల్కి వచ్చి ఇక్కడే వారి యొక్క ఆధారాలని, వారి యొక్క అందులో ఉండేటువంటి ఎర్రర్స్ని కూడా సరి చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మరి అధికారులకి మరోసారి నా యొక్క అభ్యర్థన ఏంటంటే, ఈ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది లేనప్పుడు నాట్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇవ్వడము, అలాగే బర్త్ సర్టిఫికేట్ చేయడంలో రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు చేయాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ఏ గోవిందరావు, హెచ్ఎం, గవర్నమెంట్ హై స్కూల్, కొత్తూరు.